హాయ్ అండి అందరికి. ఆవలు చూడు మా బుడ్డిదానికి హాయ్ హాయ్. అమ్మొత్తే ఇంక రాదనమాట. మా అమ్మొత్తే ఫస్ట్ తారీఖు కదా, మా నాయనమ్మకైతే పింఛన్ వస్తాయి అనమాట. అందుకని చెప్పేసి తీసుకోవడానికి మా అమ్మ వచ్చింది. వస్తా వస్తా టిఫిన్ కూడా తీసుకొచ్చింది బుడ్డిదానికి. మా అందరికి ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి అంటే బ్రష్ చేసి తినాలి. మా చిటితలు చేసే పని లేదు. ఇంకా చేస్తావా? బ్రష్ చేస్తావా? ఎన్ని పళ్ళు వచ్చి నిజమే గార్డెన్లో పూలు వచ్చేసినాయి అనమాట. 2 మూరలు పూలు. కానీ రెడీ అవే ఉంటావు నా కాడే. ఎందుకు బుడ్డి చింతకాయ పచ్చడి కొనిపెట్టు. క్లిప్ ఉంది. ఓయ్ ఉంది పోతుంది. పెట్టు పూలు మా మాకు కడుక్కున్నావు నువ్వు. కడుక్కో. బాయ్. పోతా అమ్మతో పని చేసుకుంటా నేను. సరే ఇంక టిఫిన్ చేసేటప్పుడు చూపిస్తాను. అయితే మోటు పతులు పెట్టాను అనమాట టీవీలో. కాసేపు చూసిద్ది. ఎడ చూస్తా. టిఫిన్ చేసేసింది కదా, టిఫిన్ చేద్దాం. కింద కూర్చున్నా. దా బుడ్డి కింద కూర్చుందా. దా దా పూరి తినవా? దా 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 దా. తీసుకొచ్చింది చట్నీ. ఏది ఒకటి పొట్లమే కట్టారండి. ఉన్నావే తీసుకో. దా బుడ్డి. పూరి నీకే ప్లేటు. పూరి సాల్ తిను. ఇది తినేలేక సరిపో. అది గురి పూరి. ఎట్లా ఇడ్లీ అంతా వేసుకొచ్చింది మా అమ్మ. తినమ్మా. ఆడంచుడు ఆడన్నారు. 2 ఆంకే ఇచ్చా. అమ్మమ్మ పోతుంది మ్యా. ఉందిలే ఆపిల్.
వాళ్ళు అయితే వెళ్ళారు లంచ్లో కానీ ఈవినింగ్ కానీ అదే ఉండిద్దని చెప్పేసి ఇంకా నేనైతే మాత్రం తోటకూర చేస్తున్నానండి. తోటకూర నేనైతే మా అమ్మ చేసినట్టు చేస్తాను. ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. దీన్ని అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా, దీన్ని అయితే 3-4 టైమ్స్ అయితే శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఆకు ఆడాడ వడబడినట్టుంది కదా, అది కూడా వాటర్లో కడిగి తీసేయాలన్నమాట. ఎందుకంటే మట్టి ఉంటుంది కొద్దిగా పని కొద్దిగైనా. కడగకుండా అయితే మాత్రం కర్రీ వండకూడదు. 2-3 సార్లు అయినా 4-5 సార్లు అయినా శుభ్రంగా కడుక్కుంటేనే హెల్త్ అనేది బాగుంటుంది. ఇప్పుడైతే మాత్రం ఈ కర్రీ నేను ఏ విధంగా చేస్తాను చూపిస్తాను. ఉడకబెట్టి కొంచెం నూనె వేసి ఉడకబెట్టి రుబ్బి తాలింపు వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఒకసారి చేస్తే మా ఆయన అయితే చాలా బాగా తిన్నాడు అనమాట. ఇంతలోపు నేను వీడియో చేస్తుంటే నా చిటితల్లి అయితే మాత్రం సెల్ నా కాడ నుంచి లాక్కొని, చూసారా వీడియోలో ఎట్టా ఎగబడుతుందో సెల్ కోసం. ఈలోపు అయితే కర్రీ ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్ అయితే చెప్తాను. ముందైతే తోటకూర అయితే కడిగి పెట్టేసుకున్నాం కదా, దాంట్లో అయితే మాత్రం టమాటా, పచ్చిమిర్చి, కారం, పసుపు, సాల్ట్ వేసేసుకొని 2 చుక్కలు ఆయిల్ వేసుకొని పొయ్యిని పెట్టేసుకుని ఉడకాలి. తర్వాత తాలింపు వేయాలి. ఈలోపు బియ్యం కూడా కడిగాను, అయితే వండేసాను, చేసేసాను. గమ్మలు అయితే వెళ్ళి తీసుకున్నారంట. 2 గంటల బస్సుకి అయితే బయలుదేరుతామని చెప్పారు. నా చిటితల్లి అయితే మా అమ్మ వెళ్తుంటే అసలు చూసారా ఇంకే విధంగా ఇచ్చిందో. అలవాటు అయిపోయింది అట్లా. మా అమ్మ కూడా వదిలిపెట్టాను కదా చూసి. ఇంకా మా ఆయనతో కూడా అంతే మాట్లాడుతూ ఏడుస్తూ ఉంది. అంటే అలవాటైన మనుషులు కానరాకపోతే మనకి ఏదోలా ఉంటుంది. నా చిటితల్లి కూడా అందుకే ఏడుస్తూ ఉంది. ఇంక నేనైతే ఇంట్లో పనులు చేసేసుకున్నాను. కల్లాపు చుమ్మాను, బండలు తుడిసాను, అలానే గ్యాస్ కూడా కడిగాను అనమాట. బండ మొన్న ఆయిల్ పోయిందండి చాలా వాటికి, మొత్తం కడిగేసాను. చూయిందాం అనుకున్నాను కానీ కుదరలేదు నాకైతే. మళ్ళీ రేపు సండే వస్తుంది కాబట్టి ఈరోజు సాయంత్రం మళ్ళీ ఇల్లు అయితే తుడవాలి. మా కూడా అయితే పిల్లలు లేపింది. ఇంకా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఏ కలర్. అసలు చాలా రంగులుగా భలేగున్నాయి. వైట్, బ్లాక్, పింక్ లైట్గా భలే ఉన్నాయి. ఇంకా పిల్లలైతే మొన్నటి రోజున బొతగేసాము. కొన్ని ఏమో ఇంక్యుబేటర్లు వేసామన్నమాట. లేపుతి ఒక వారం పట్టిద్ది వాటికి టైం వచ్చేసి. ఇంకా ఈలోపు అన్నం కూర కూడా అయింది. అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత చూపిస్తాను. ఇంకా చిటితలకి స్నానం చేయించి ఇంకా నిద్ర కూడా పుచ్చేసాను అనమాట. ఖాళీగా ఉన్నాను. ఇంకా మనకైతే ఫేస్బుక్లో కూడా వీడియోస్ పెడతా ఉన్నాను. కొంచెం మన పేజీని కూడా ఫాలో అవ్వండి ఫేస్బుక్లో అయితే. యూట్యూబ్లో చాలా వాటికి వీడియోస్ పెట్టడానికి అయితే నేను ట్రై చేస్తున్నాను. ఎందుకంటే ఏం తీయాలో అర్థం కావట్లేదు, ఒక్కదాన్నే కదా. ఇంకా రేపు రోజునైతే కొత్త ఐటమ్స్ ఏమన్నా యూట్యూబ్లో చూసేసి మీకు నాకు తోచిన వంట అయితే చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే మా ఆయన నీలకట్టుడికి వెళ్ళాడు కదా, వీడియోస్ తీయమన్నాను. కాడ అస్సలు కుదరదండి. ఎందుకంటే పని చేయాలా, వీడియోలు తీస్తూ ఉంటే వాళ్ళైతే ఒప్పుకోరు కదా. ఒకసారి అడుగుతాను తీయమని చెప్పేసి, ఇంకా ఫుల్ వీడియో తీస్తే దాన్ని నేనే అప్లోడ్ చేస్తాను. ఈ స్పెట్స్ అయితే నాకు కొంచెం సైట్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి మనం చూయించుకొని తీసుకొచ్చాడు. బావకి అలానే పంటి నొప్పి కూడా ఉంది. ఎందుకంటే రూట్ కెనాల్ చేయించుకున్నాడు. దానికి వెళ్ళి నేను కూడా చూయించుకొని వచ్చేసాను. పర్లేదు, తలనొప్పి అయితే లేదు కానీ కొంచెం సైట్ లాంగ్ సైట్ అనమాట. ఎంత ఉందంటే 1 ఎంత ఉంది మర్చిపోయాను. మొత్తానికి ఓపీలో ఉంది. చూయించుకొని అయితే వచ్చేసాము. ఇంకా మా ఆయన నీలకట్టుకు పోవడం కూడా జరిగింది కదా, ఆడ వీడియోస్ అయితే మీకు కంటిన్యూస్గా పెడతా ఉంటాడు. సరేనా, మమ్మల్ని అయితే మీరు సపోర్ట్ చేస్తూ ఉండాలి. మీరు సపోర్ట్ చేసే కొద్దీ మాకు వీడియోస్ పెట్టాలనిపించిద్ది. ఎందుకంటే మాకు ఈ పొలం పనులు అని ఓ పక్క ఈ బాగా సరిపోతుంది. చేసిన డబ్బులు మేము ఒక గోల్కి చేయాలని వెళ్ళాడు కానీ అది రీచ్ కావని చెప్పి మొన్నే మాకు అర్థమైంది. ఎందుకంటే అదేందనేది కూడా మా ఆయన వచ్చి నాకు వీడియో పెడతాము. పోయింది ఒక పర్పస్ మీద, డబ్బుల కోసం ఇంకో పర్పస్కి అవి ఖర్చు అయిపోతున్నాయి అనమాట. అట్లా ఉంది. అనుకున్నదేమో కానీ అనుకోని జరుగుతున్నాయి అనమాట ముందు మాకన్నా. అసలు ముందుగా ప్రిపేర్ అయి ఉంటే దాని మీద అవగాహన వచ్చిందని ముందుగానే ప్రిపేర్ అవుతుంటే అసలు ఆ పనే కావట్లేదు మాకైతే. అట్లా అయిపోయింది మా పరిస్థితి. ఇప్పుడు చూద్దాం, ఇంకా అనుకున్నదా ఇద్దో, చివరికి ఇదే ఇద్దో. మా ఆయన వచ్చిన తర్వాత మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఏంది ఏదని చెప్పేసి. సరేనా, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రస్తుతానికి ఇప్పుడు ఒక్కదాన్నే ఉన్నాను ఇంట్లో. మా నాయనమ్మ కూడా లేదు, వెళ్ళింది సాయంత్రానికల్లా వస్తుంది. ఏంటంటే అందరూ బరిగొడ్లకు వాటికి వెళ్తూ ఉంటారు. ఒక్కదాన్నే నైట్ అయితే అస్సలు ఎవరు ఉండరు, రోడ్డు మీద కూడా కానరారు. అంటే బరిగొడ్లు పని చేసుకుని పొలం పనులకి వెళ్ళి ఎవరింట్లో వాళ్ళు పనులు చేసుకుంటూ 9 అందరూ పడుకుంటారు. ఒక్కరు కూడా బయట ఎవరు కానరారు. 8 అప్పుడు కాక కొంతమంది పాలు పోయటానికి పాలకి వెళ్తారు తప్ప ఏం లేదు. ఇప్పుడు 6-6:30కి చీకటి పడిపోతుంది, ఇంట్లో నుంచి ఎవరు రావట్లేదు.
ఏంటంటే మనకు కరెంట్ పోతేనే భయము, ఎవరో ఒక మనిషి మనకు తోడు ఉంటే అంత భయం అనిపించదు అనమాట. అందుకు మా నాయనమ్మని తీసుకొచ్చాడు. ఒక్కదాన్నే ఉండాలన్నా భయమే, ఎందుకంటే నేను ఎక్కడికన్నా వెళ్ళాలన్నా నా చిట్టుదాలను తీసుకొని వెళ్ళాలా. మళ్ళీ ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వీడియోలో ఇంకా సరుకులు అవి తెచ్చుకోవాలి. అవి తెచ్చి మీకు వీడియో అయితే చూపిస్తాను. చాలానే ఉన్నాయి పోస్ట్ చేయాల్సినవి, కానీ మనకే ఇంట్రెస్ట్ రావట్లేదు. మా ఆయన ఉంటే ఏదో ఒక వీడియో తీయొచ్చు అంటే తీయాలనే ఎగ్జైట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు అది ఏం లేదు నాకైతే, కానీ ట్రై చేస్తాను మీకోసం అయితే. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్.